లక్ష్మణుడు లేకుండానే రామాలయం ఎక్కడ ఉందో తెలుసా? రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎక్కడ ఏ రామాలయంలో చూసినా ఈ నలుగురు ఉండటమే రామాలయ ప్రత్యేకత. ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకొని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెప్తోంది. ఇదే ఇంతకాలం మనందరికీ తెలుసు. కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండానే సీతా సమేతంగా శ్రీరాముడికి ఆలయం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎల్లప్పుడూ రాముడికి తోడుగా నీడగా ఉండే లక్ష్మణుడు లేకుండానే నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో రామాలయం ఉంది. మిగతా ఆలయాలతో పోలిస్తే రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయంలో లక్ష్మణుడు లేకుండానే హనుమంతుడు, సీతా సమేతంగా శ్రీరాముడు కొలువు తీరాడు. ఒకసారి ఈ ఆలయం చరిత్రను పరిశీలిస్తే 230 సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల కాలంలో శ్రీమతి శీలం జానకీబాయి వంశీయులు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీరస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జ్ మద్రాసు నుండి కాశీయాత్రగా వెళ్తూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాయి ఆలయాన్ని సందర్శించినట్లు కూడా పేర్కొనబడింది. ఈ ఆలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది.
చప్పుడు ఓం సప్తదయగే సప్త సప్తజన్మా ఈ దేవస్థానంలో సుమారు 5.5 అడుగుల ఎత్తులో ఉండి సీతమ్మవారిని తొడ మీద కూర్చుండబెట్టుకొని మూల విగ్రహంలో హనుమంతుడుండి లక్ష్మణుడు లేకుండా ఉండడం ఈ యొక్క దేవాలయ ప్రత్యేకతగా భారతదేశంలో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. మనం రామాయణంలో ఎక్కడ ఏ ఘట్టాన్ని చూసినా కానీ రాముడు వెంట లక్ష్మణుడు ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం లేకపోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయాన్ని గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 1835 సంవత్సరంలో ఏనుగుల వీరస్వామి అనేటువంటి రచయిత తన యొక్క కాశీయాత్ర చరిత్ర అనేటువంటి పుస్తకంలో దక్షిణ భారతదేశంలో రాజోపచారాలతో రాజలాంఛనాలతో నడిచే గుడి ఇది ఒకటే చూసినాను, తిరుపతి తర్వాత వేరే లేదు అని ఈ దేవాలయం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. ఈ దేవాలయానికి చైత్రశుద్ధ సప్తమి నుండి బహుళ విధియ వరకు 11 రోజులు అత్యంత వైభవంగా జాతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి దేవాలయంలో శ్రీరామనవమి నాడు కర్కాటక లగ్నమందు కళ్యాణం చేయడం ఆనవాయితీ, కానీ ఈ దేవాలయం మాత్రం ఆ సమయానికి జననం చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మా రాముడు ఎంత మంచివాడో, మాకు ఎప్పుడు ఎన్ని వేల ఆపతులు ఉన్నా కానీ మాకు రాముడి దగ్గరికి పోతే ఆపతులన్నీ పోతాయి. ఇంతవరకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎవరికన్నా పాపం పిల్లలు కానోళ్ళు గర్భవతి కాకుంటే ఇక్కడికి వచ్చి గరుడ ముద్ద అని తీసుకుపోతారు. దగ్గర అంటే మంచిగా ఆ గర్భముద్ద తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అవుతుంది. ఇంతవరకు కాన్పైన వాళ్ళు ఇక్కడ వచ్చి మంచిగా ఉంటుండ్రు, దేవుడికి తోసింతాడికి వేస్తుండ్రు. కాబట్టి అన్నీ ఇక్కడ మా రాముడు ఎంత మంచి, ఎప్పుడన్నా మీరు అనుకొని మీరు రాముని గమనించుకొని పండుకున్నా కానీ రాముడు మన కళలు వచ్చి చెప్పే విధంగా ఉన్నాడు. కాబట్టి ఒక విషయము, ఇది రాముడికి సేవ చేయాలన్నా కానీ కొద్దిగా ఇప్పుడు మా పంతులు ఉన్నాడంటే పంతులకి మాకు ఇక్కడ 300 జీతం ఇస్తే ఆయన ఏం 300 రూపాయలలో ఏం బతకగలుగుతాడు? గవర్నమెంట్ ఇండోమెంట్ ఉన్నట్టే కానీ ఇండోమెంట్స్గా ఏం పని చేయలేకపోతుంది. ఇండోమెంట్ వారు జతరా ఇప్పంగానే మాకు అది ఆడిట్ ఖర్చులు ఇవ్వమని ఉల్టా అడకపోతారు, కానీ మా దేవాలయంకు ఏం పైసలు ఇయ్యరు.